ఫ్రెండ్స్, ఈ మంత్ 16వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లోను గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అమెజాన్లో మీరు ఎస్బీఐ కార్డు మీద డిస్కౌంట్ ఇస్తారు, ఫ్లిప్కార్ట్లో హెచ్డిఎఫ్సి కార్డు మీద డిస్కౌంట్ ఇస్తారు. అయితే సేల్స్ అనగానే ఫస్ట్ చాలామంది వెయిట్ చేసేది ఆబ్వియస్గా ఐఫోన్స్ గురించే. అండ్ ఐఫోన్స్కి సంబంధించిన ప్రైస్ అన్నీ కూడా ఈరోజు రివీల్ అయిపోయినాయి. సో ఏ ఫోన్ కొనొచ్చు, ఏ ఫోన్ కొనొద్దు అనేది మీకు చిన్న బ్రీఫ్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్గా గ్లోబల్గా ఉన్న చిప్ షార్టేజ్ ఇష్యూస్ అనేవి అన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అందుకే వీళ్ళు కూడా పెద్ద డిస్కౌంట్స్ అయితే ఐఫోన్స్ మీద అయితే పెద్దగా ఇవ్వట్లేదు. బట్ స్టిల్ కొన్ని కన్సిడర్ చేయదగ్గ ఫోన్స్ అయితే ఉన్నాయి, అవి చెప్తాను, ఒకవేళ చెక్ చేసుకోండి. మీరు ఒకసారి ఐఫోన్ 15 చెక్ చేస్తే ఇది అమెజాన్లో ఉంది. అమెజాన్లో ఇప్పుడు ఇది వీళ్ళు 50,000కి ఇస్తున్నారు, రఫ్గా 50,249 రూపాయలు ఏమో ఉంది. బట్ మీరు 4 months బ్యాక్ అంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అప్పుడు ఇది అరౌండ్ 43,749 రూపాయలకి వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 7,000 రూపాయలు ప్రైస్ ఎక్కువే. మీరు అంతకుముందు అమెజాన్ సేల్లో కొనడానికి ఇప్పటికి 7,000 రూపాయలు ఎక్కువ ఉంది. ఇది మీరు తీసుకోవచ్చా వద్దా అంటే నేనైతే దీన్ని డైరెక్ట్గా స్కిప్ చేయమని చెప్తాను. అండ్ ఐఫోన్ 16 ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇప్పుడు ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో ఇది 56,999 రూపాయలకి రాబోతుంది ఈ సేల్లో, మీరు అది కూడా కార్డ్ ఆఫర్తో కలుపుకుంటే. బట్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్లో జరిగిన సేల్లో 51,999, అంటే 52,000, నియర్లీ ఒక 5,000 రూపాయల డిఫరెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ 5,000 రూపాయలు అనేది ఓకే, వ్యాలిడే. నన్ను అడిగితే 50,000 రూపాయల బడ్జెట్లో మీకు ఒక ప్రాపర్ ఐఫోన్ కావాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు. బట్ ఆ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది ఆబ్వియస్గా ఒక 5,000 రూపాయలు ఎక్కువే. నాకు కావాలి ఐఫోన్ అనుకున్నప్పుడు మీరు ఐఫోన్ 15 స్కిప్ చేసేయండి, ఎందుకంటే 50,000, ఇది 56,000, 6,000 డిఫరెన్స్తో మీరు ఒక జనరేషన్ మారిపోద్ది. కాబట్టి అందుకని ఐఫోన్ 16 మీరు మినిమం రిక్వైర్మెంట్ లాగా పెట్టుకోండి, అది వర్త్ అనమాట. అండ్ ఐఫోన్ 17 ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ టైం అనమాట డిస్కౌంట్లు రావడం. అండ్ ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం. 83,000కి లాంచ్ అయింది మన ఇండియాలో. అండ్ ఇప్పుడు ఇది 75,000 రూపాయలకి రాబోతుంది. 8,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఆబ్వియస్గా కనిపిస్తుంది. కాబట్టి నన్ను అడిగితే ఇది చాలా మంచి డిలే. బట్ నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్ అప్పుడు ఇది మళ్ళీ అరౌండ్ 50,000-51,000 అలాంటి బడ్జెట్లో వస్తుంది. అప్పుడు దాకా నేను ఆగలేను, నాకు ఫోన్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఇది 75,000 పెట్టి ఇప్పుడు మీరు కొనుక్కోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగితే మీరు ఆగడం బెటర్. ఇది అంత పెద్ద డిస్కౌంట్ ఏం కాదు, మీరు బిగ్ బిలియన్ డేస్ని కన్సిడర్ చేసుకుంటే. ఐఫోన్ 17 ఎయిర్ ఇది నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్లో మీకు హాట్ కేక్, గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగితే ఇది నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్లో హాట్ కేక్, ఇప్పుడు కాదు. ఇది యాక్చువల్గా ఫెయిల్ అయిపోయింది కానీ బట్ స్టిల్ నేను స్టోర్లో చూసాను, యాపిల్ స్టోర్లో చూసినప్పుడు మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది. బట్ ఏంటంటే ప్రైజింగ్ వల్ల ఇది ఫ్లాప్ అయిపోయిన ఫోన్ అనమాట. అందుకని ఇది యాక్చువల్గా 1,20,000కి లాంచ్ అయింది మన ఇండియాలో. అండ్ ఇప్పుడు వీళ్ళు నియర్లీ 30,000 రూపాయలు డిస్కౌంట్ 91,000కి ఇస్తున్నారు. బట్ స్టిల్ నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్ కోసం వెయిట్ చేయండి. ఇది అరౌండ్ 70,000కి వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఇంకా అంతకంటే బెటర్ డీల్లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే అది చాలా తోపు అవుద్ది, అప్పుడు వెయిట్ చేయండి. అండ్ ఐఫోన్ 17 Pro 1,35,000కి లాంచ్ అయింది, 1,25,000కి రాబోతుంది ఇప్పుడు సెల్లో ఫ్లిప్కార్ట్లో. 10,000 డిఫరెన్స్. బట్ నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్లో మీకు ఇంకా చాలా బెటర్ డిస్కౌంట్లో వస్తుంది. సో ఈ సేల్లో మీరు కన్సిడర్ చేయదగ్గ ఫోన్ ఏదన్నా ఒకటి ఉందంటే 16 అని నా ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకోండి. ఆ తర్వాత మీరు కావాలి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే 17 వైపు చూడండి, 15 అయితే లైట్ తీసుకోండి, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది ప్రైస్. సో లాస్ట్ సేల్తో కంపేర్ చేసుకుంటే. సో ఇది నా హానెస్ట్ ఒపీనియన్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.